సో ఇక్కడేమో మనకి రిపబ్లిక్ డే రోజు ఇచ్చారు లస్సీ స్టూడెంట్స్ అందరికి, చాలామంది తాగారు. సో యూజ్ బిఫోర్ డేట్ 30 January 17 అని ఉంది. బ్యాచ్ నెంబర్ 250, 20 రూపీస్ ఉంది. విజయ స్వీట్ లస్సీ. సో ఇక్కడ చూస్తేనేమో మనకి ఇక్కడ మార్కర్తో బ్లాక్ చేశారు. దీని లోపల యాక్చువల్లీ ఏముందని డీటెయిల్గా చదివితే ఇప్పుడు మీకు వీడియోలో కనిపించకపోవచ్చు. కాకపోతే నేను చూశాను, ఇక్కడ 2 days ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది. కన్జ్యూమ్ ఇట్ బిఫోర్ 2 days ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని ఉంది. యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ప్యాకేజ్ డేట్ ఇవ్వలేదు ఇక్కడ. సో ఇక్కడేమో చూస్తే డేట్ ఆఫ్ ప్యాకింగ్ ఇంక్లూడ్ సీ లిడ్ అని ఉంది. లిడ్ మీద చూస్తేనేమో ఖాళీ డేట్ ఉంది. ఈరోజు డేట్ 26 January. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి 26 January. 2 days ముందు అని అంటే ఒకవేళ ఈరోజు ప్రిపేర్ చేసినా 28 లోపల కన్జ్యూమ్ చేయాలి. కాకపోతే 4 days ఏమో చూపించిండ్రు. కాకపోతే ఏమో ఇక్కడ 4 days ఉంది. ఈరోజు పొద్దున్న ప్రిపేర్ చేసినా కూడా దీన్ని 4 days లోపల తాగాలని. కాకపోతే ఇక్కడేమో 2 days అనే ఉంది. చూద్దాం యాక్చువల్గా దీనికి సొల్యూషన్ ఎక్కడికి వస్తుందో. ప్లస్ ఇంకొకటి చూస్తే ఇది పైన ఓన్లీ పేపర్, లోపల యాక్చువల్గా సేమ్ విజయ వాళ్ళది బటర్ మిల్క్ది యాడ్ చేశారు, దానికి చేశారు. అంటే ఒక స్టిక్కర్కి ఒక్కదానికే వాల్యూ. ఇప్పుడు ఇక్కడ విజయది కాకుండా వేరే దాని ప్యాకింగ్ అయితే, ఇప్పుడు విజయ బ్రాండ్కి ఇప్పుడు 20 రూపీస్ ఉంది. వేరే దానికి మనకి 5 రూపీస్కి, 7 రూపీస్కి, 10 రూపీస్కి దొరుకుతుంది. సో ఆ 10 రూపీస్ మాల్ తీసుకొచ్చి 20 రూపీస్ అని చెప్పి గవర్నమెంట్ బడ్జెటే కదా మొత్తం లాస్ అయ్యేది. ఇంత లాస్ మనకి డైరెక్ట్గా గవర్నమెంట్లో ఇప్పటివరకు తెలిసింది. మనకి ఎక్కడెక్కడ ఎన్ని అవుతున్నాయో తెలీదు. కాకపోతే తెలిసిందాన్ని అలానే కాము ఉండలేము కదా. సో ఇక చూడండి, ఇక్కడ మీరు చూస్తే బట్టర్ అని ఉంది. యాక్చువల్గా ఇన్ని గోర్లు ఉన్నా కూడా ఇది ఓపెన్ అవుతుంది. సరే ఇక్కడ చూడండి, సేమ్ విజయ బటర్ మిల్క్ అని ఉంది. దీన్నే స్వీట్ లస్సీగా పైకి ఒక స్టిక్కర్ వేసేసి ప్యాకింగ్ మొత్తం మార్చారు. నార్మల్గా మనకి ఏ ప్రోడక్ట్కైనా బయట ఉన్న దాన్ని లోపల ఒకటి ఉంటుంది, అవి చేంజెస్ ఉండవు. సో అదే చూస్తున్నాము. 4 days అని ఉంది. ఈ వీడియో నాకు యాక్చువల్లీ ఏం చేయాలో తెలియట్లే, అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, ఒకవేళ ఎవరన్నా హెల్ప్ చేయగలిగితే ఈ విషయం మీద కన్జ్యూమర్ కోర్టులో కూడా ఫైల్ చేయాలనుకున్నాము. కాకపోతే ఆ ఫార్మాలిటీస్, ఆ డీటెయిల్స్ అన్నీ తెలీదు. సో మీరు ఎవరైనా హెల్ప్ చేసి ఫార్వర్డ్ అయితే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్.